కనీసం తేల్చే అవకాశం ఉందా మీకు? సార్, మీకు తోటి ప్యానలిస్టులకి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీ ఏ రకంగా కుంభకోణాలు చేసిందో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందో రకరకాలుగా ఈరోజు బయటపడుతున్నాయి. కానీ వెనకటికి ఒకటి చెప్పాడు సార్, బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంతని చెప్పాడంట. అట్లా వీళ్ళు ఏదైనా జగన్మోహన్ గురించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం గురించి కావచ్చు చెప్పేటప్పుడు అసలు విపరీతంగా మాట్లాడటము, ఆయన ఏదో చాలా దేశభక్తుల్లాగా, చాలా మంచి మనిషిలాగా, అసలు అవినీతి అనేది తెలియనట్టుగా ఆయన చాలా గొప్ప వ్యక్తిలాగా వీళ్ళు మాట్లాడడం చూస్తుంటే సార్, అక్కడేమో పైన చొక్కా తెలియకుండా ప్యాంటు పే రకాలు వీళ్ళు ఆదినాయకులు ఉంటే, వీళ్ళేమో ఇట్లా డిబేట్లకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అరిసే గొంతు దించుకొని అరిసేసి మాట్లాడి వాళ్ళకు సేవ చేస్తున్నాడు. నిజంగా సార్ ఇది బాధ కలిగించే అంశం సార్. ఏ రకంగా రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ సెలెక్టింగ్ కేపీఎంజీ, అంటే కేపీఎంజీ అనే సంస్థను వీళ్ళు ఏకపక్షంగా సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి వాసుదేవరెడ్డి అని ఐఆర్టీఎస్ ఆఫీసర్ ని ఏ రకంగా అతనికి అర్హత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలోకి తెచ్చి, అది కూడా సార్ ఏపీ బీసీఎల్ కి అర్హతే లేదు. అసలు వాసుదేవరెడ్డిని ఎండిగా పెట్టడానికి అర్హతే లేదు. దాని మీద అప్పుడున్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేదంటే అప్పుడున్న ఎక్సైజ్ సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా లెటర్లు రాసినా కూడా సీఎంఓకు వాళ్ళు పట్టించుకోకపోవడం, వాసుదేవరెడ్డిని అక్కడ నియమించడం. అక్కడి నుంచి సార్ ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే వీళ్ళందరూ కూడా ఎవరు విజయసాయి రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అట్లాగే రాజకాశి రెడ్డి సార్. రాజకాశి రెడ్డి భారతిరెడ్డి గారికి అత్యంత సమీప బంధువు. అప్పుడున్న ఈ కంట్రీ క్లబ్ రాజీవ్ రెడ్డి గారికి అల్లుడు, అంటే కూతురికి మొగుడు, అయిన సొంత అల్లుడు, చాలా దగ్గర సంబంధాలు ఉన్నవాడు. రెండోసారి రాజకాశి రెడ్డి అనే వ్యక్తి 2019లో ఆ రోజు ఐపాక్స్ టీమ్ కి సంబంధించి సర్వేలు కావచ్చు, ఎవరెవరికి ఎక్కడెక్కడ లిక్కర్ స్కామ్ చెప్పండి సార్. అంటే మీరు కొత్త స్కాముల గురించి చెప్తారు ఎందుకు? మీరు లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెప్పండి. మీరు అంతా సొంత బంధువులు. వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ రకంగా వీళ్ళంతా ఈ మద్యం పాలసీని మొత్తం అంతా ఫార్ములేట్ చేయడానికి కావచ్చు, లేదంటే ఒక అసంబద్ధమైన మద్యం పాలసీని ఏ రకంగా ప్రజల మీద రుద్దాలని కావచ్చు, వీళ్ళంతా డిస్కస్ చేయడము. ఆ రకంగా సార్ జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దీన్ని వివరించడము, ఆ రకంగా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో కావచ్చు, కేబినెట్ లో కావచ్చు అలా పాస్ చేయడము. సార్, మీరు అంటున్నారు కదా జగన్మోహన్ గారికి ఏమీ తెలియదు, ఆయన చాలా శుద్ధపూస, ఆయన అసలు చాలా స్వాతిముత్యంలో కమలాసన్ టైపు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, మనం డిబేట్ చేస్తున్నాం. సార్, నిజంగా సార్ ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఇట్లాంటి ఒక దారుణమైన మద్యం పాలసీ సార్, ఒకప్పుడు సార్ ఆటోమేటెడ్ ఆర్డర్స్ ఫర్ సప్లై అనే ఒక ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా 2019 ముందర దాని ద్వారా మనము కొనుగోలు కావచ్చు. ఇప్పుడు ఒకటి విజయశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. డిఎస్సిలో ఆ అభ్యర్థికి ర్యాంక్ రాకపోయినా ఉద్యోగం రాలేదని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారి ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ రైతు రేపు ల్యాండ్ ఇచ్చేస్తాడంటే ఆయన తీసుకొచ్చేసి అయ్యా మేము ల్యాండ్ ఇవ్వలేమని చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇన్ని చేసేవాళ్ళు మరి లిక్కర్ స్కామ్ చేయరంటారా? సార్, నేను ఒకటే అడుగుతున్నా, రాజధానిలో ఆయన ముందర వచ్చి కూర్చున్న రైతులు ఎవరు కూడా ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. అది కాదు సార్, లేదు మీకు సబ్జెక్ట్ అర్థం కాదు, నా ప్రశ్న అర్థం కాదు. నేనేమంటున్నానంటే అసలు డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో లేని వాళ్ళే సార్ మాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చోబెట్టి పాపం ఆయనకు తెలియదు, ఆయన మాట్లాడారు. తెలియదు, వాస్తవంగా అయితే తెలియదు, మీరు కూడా అంగీకరించాలా. ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఆయన మాట్లాడారు. రైతులకు సంబంధించిన ఇష్యూలు కూడా ఆయన రేపు ల్యాండ్ ఇచ్చేస్తాడు, కనీసం వీళ్ళకి ఏదో ఒక సమాచారం ఉంటుంది కదా, ఆయన ఎవరు ఏంటని తెలుసు, ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలోనే ఈ లిక్కర్ స్కామ్ కూడా, అంటే ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏం చెప్పినా సరే